సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్లు అందజేయాలని కోరారు. అధికారులు ప్రతిరోజు ట్రాక్ షీట్ పరిశీలించాలని సూచించారు. పుల్కల్ మండలంలోని ఈసోజిపేట, కోడూరు, పుల్కల్ గ్రామంలోని కొనసాగుతున్న ఐకేపీ పిఎసిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను, పిఎసిఎస్ గోదాంలను కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అనంతరం ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అదేమీ లేదని రైతులు సమాధానమిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే అధికారులకు తెలియచేయాలన్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేయించి రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్లు అందించాలన్నారు. ముందుగా టోకెన్లు తీసుకున్న చిన్న రైతుల ధాన్యం తరలించాలని, కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కోరారు. ప్లేస్ లేదు మేడం, ప్లేస్ ఎందుకు ఇక్కడ మధ్యలో ప్లేస్ అప్పుడు సబ్సిడీలో తక్కువ మంది